2011 సెన్సస్ ప్రకారము వాళ్ళు చేస్తామన్న గతంలో, కానీ ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల ఆధారంగా 50% చేస్తామంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే యూపీలో ఉన్నటువంటి సీట్లన్నీ, తెలంగాణలో ఉన్న సీట్లన్నీ, అదే రకంగా బీహార్లో ఉన్నటువంటి సీట్లన్నీ, దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయిని బట్టి పెంచినట్టయితే ఆయా రాష్ట్రాలకు డీలిమిటేషన్లో ఉన్నటువంటి సవరణలు చేసి దాన్ని అమలు చేస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు సిడబ్ల్యూసీలో నేను చర్చ జరగడం జరిగింది. దానికి అనుకూలం కాకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ వారికి ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు మహిళా బిల్లు కూడా ఏదైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి తెస్తామని చెప్తున్నారో అందులో ఖచ్చితంగా బీసీ సబ్ కోటా అందులో బీసీలకు కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు గతంలో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ లేవని మనందరికీ కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు తీసుకురావడంతో పాటుగా బీసీలకు కూడా అందులో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. గతంలో ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, లలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి విషయం. తప్పకుండా అందులో బీసీల ప్రస్తావన ఉండాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ మహిళా బిల్లు అని చెప్పినటువంటి సందర్భం.